హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. సెప్టెంబర్ నెలలో విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు తన సొంత రాశి అయిన తులారాశిలో సంచరించబోతున్నాడు. తులారాశిలో శుక్ర సంచారం ఎంతో శుభప్రదమైన మాలవ్య రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తే మరికొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని కూడా ఇస్తుంది. మాలవ్య రాజయోగంతో లబ్ధిని పొందే రాశులు ఏమిటి అనేది ప్రస్తుతం మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశిలో శుక్ర సంచారంతో మాలవ్య రాజయోగం ఆగస్టు 25వ తేదీన శుక్రుడు సింహరాశి నుండి కన్య రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఆ తర్వాత శుక్రుడు తన సొంత రాశి అయిన తులారాశిలోకి అడుగు పెడతాడు. సెప్టెంబర్ 18వ తేదీన సిరి సంపదలను చేకూర్చే శుక్రుడు తులారాశిలోకి అడుగుపెట్టిన సమయంలో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. దాదాపు సంవత్సరం తర్వాత శుక్రుడు తులారాశిలో మాలవ్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. మాలవ్య రాజయోగాన్ని పంచమహాపురుష యోగాలుగా ఒక్కటిగా పరిగణిస్తారు. ఈ యోగంతో డబ్బుకు లోటు ఉండదు. తులారాశి మాలవ్య రాజయోగం వల్ల తులారాశి వారికి అదృష్టం ప్రకాశిస్తుంది. మాలవ్య రాజయోగంలో తులారాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా విజయం వరిస్తుంది. ఆర్థికంగా తులారాశి వారికి కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుంభరాశి మాలవ్య రాజయోగం కారణంగా కుంభరాశి జాతకులు అదృష్టం మెరుస్తుంది. ఈ సమయంలో కుంభరాశి జాతకుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. విదేశాలలో చదువుకోవాలనే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. కెరియర్లో గొప్ప విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో కుంభరాశి జాతకులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారు. మీనరాశి మాలవ్య రాజయోగం వల్ల మీనరాశి జాతకులకు ఊహించని ఆర్థిక లబ్ధి జరుగుతుంది. మీనరాశి జాతకులు ఈ సమయంలో ఉద్యోగ వ్యాపారాలలో గణనీయమైన పురోగతిని సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ఈ సమయంలో ప్రేమ సంబంధాలు మధురానుభూతులను మిగులుస్తాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఈ సమయంలో మీనరాశి జాతకులు సంతోషంగా జీవిస్తారు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.